ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు చెల్లించాలని, పని భారం తగ్గించాలని కోరుతూ ఆశా వర్కర్స్ గురువారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలో విజయవాడకు వెళ్తున్న వారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని నిర్బంధించారని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి బేబీరాణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వశేష్ బాబ్జీలు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు గత 6 ఏళ్ల నుండి వేతనాలు పెంచలేదని, ఇదే సందర్భంలో నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చక్ర రాజ్ కుమార్, పాప, మణి, సత్యవతి, ధనలక్ష్మి, కృపారాణి, పాపాయమ్మ తదితరులు పాల్గొన్నారు. కరెంట్ బిల్లు ఈ నెల వచ్చిన బిల్లు అయితే చాలా ఘోరం అన్నమాట. కరెంట్ బిల్లు పెరిగిపోయింది. ఓ పక్క రకరకాల పన్నులు, అప్పులకి వడ్డీలు కట్టుకుని తీర్చుకునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మాకు వేతనాలు పెంచండి అని అడుగుతుంటే ఆ వేతనాలు పెంచమని వేళ వెళ్తున్నాం, ఎందుకంటే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి. కానీ మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేశారు. అరెస్ట్ చేసి రోడ్డు మీద వదిలేరు వీళ్ళందరినీ. వీళ్ళెవరికి పొరుద్దొట్టు నుంచి మంచినీళ్ళు కూడా లేవు అసలు. అంత ఘోరంగా వాళ్ళు టికెట్లు తీసుకుని వెళుతుంటే బస్సులు దింపేశారు, ఆటోలు దింపేశారు, ట్రైన్లు దింపేశారు. మరి ఏ రకంగా వెళ్ళాలి? ఏ రకంగా వీళ్ళు అప్పులు చేసుకుని టికెట్లు తీసుకున్నారు. ఆ టికెట్లకు డబ్బులు ఎవరు ఇస్తారు? పోలీసు వాళ్ళు ఇస్తారా? ఆ ఛార్జీలు డబ్బులు ఏవైతున్నాయి వాళ్ళు పోలీసులు ఇస్తారా? ఇక్కడ అంటున్నాం. ధరలు పెంచమని, ధరలేమో తగ్గించమని తగ్గించరు, ఖర్చులు తగ్గించరు, వేతనాలేమో పెంచరు. వేతనం పెంచండి అని అడిగితే అక్రమంగా అరెస్టులు చేయడం, మహిళలు రోడ్ల మీద ఏడ్చడం. గత ప్రభుత్వానికి మీకు ఏంటి తేడా అని అడుగుతున్నాం. కాబట్టి తక్షణం ఆశా వర్కర్లకి ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలి, వేతనాలు పెంచాలి. వేతనాలు పెంచే వరకు మా పోరాటం కొనసాగుద్దని చెప్పి ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదంతా గవర్నమెంట్ దృష్టిలో ఉంటారు. ఎత్తుగడగా 4వ తారీఖుని చర్చలకు చెప్పి ఇచ్చారు. దేనికోసం అంటే దీన్ని డిస్టర్బ్ చేయడం కోసం. దానికి ఒకరోజు ముందు ఏంటంటే మీడియా అంతా అదే పనిగా ప్రచారం చేసింది ఏంటంటే ఆశాలకు వరం ఇచ్చారట. మరి ఏ వరం ఇచ్చారో ఆయనకి ఏమైనా బుర్ర ఏమైనా పనిచేస్తుందా ఏంటి? ప్రసూతి సెలవు 120 రోజులు ఇచ్చారు. 15 ఏళ్ల క్రితం మొదలైంది, 16 ఏళ్ల క్రితం మొదలైంది ఈ వ్యవస్థ. ఇప్పుడు ఇస్తారట. ఈ 15 ఏళ్ళలో జరిగిందేంటి? బిడ్డలుగానే వయసు ఉన్న వాళ్ళు అందరూ దాటేశారు, ఎవరు లేరు. 100కి 1 2 మిగిలేరు అంతే బిడ్డలుగానేటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళు అందరూ వయసు దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఇస్తా అంటున్నాడు. ఇస్తే 15 ఏళ్ల క్రితం ఇస్తే అప్పుడు అందరికీ ఉపయోగపడి ఉండేది. ఇప్పుడు ఎవరో లేరు కాబట్టి ఇస్తూ ఉంటాడు. అది వరం అని చెప్పి మీడియాలో అదే పనిగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇంకేంటి? గ్రాట్యుటీ ఇస్తారట. ఇక గ్రాట్యుటీ అంటే 30 ఏళ్ళ తర్వాత ఇస్తాడు. చంద్రబాబు నాయుడు ఉంటాడా పోతాడో లేదో కూడా తెలియదు. 30 ఏళ్ళ తర్వాత ఏంటి? అసలు పరిస్థితి ఏంటి? గౌరవ వేతనం ₹1 పెంచలేదు. 2019లో పెంచారు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. 6 ఏళ్ళు అయింది. ఈ 6 ఏళ్లలో అన్ని రకాల సరుకుల ధరలు పెరిగాయి. అది మీకు కూడా తెలుసు. ₹1 గౌరవ వేతనం పెంచకుండా వరం ఇచ్చాడు అని చెప్పేది నోటుకొచ్చాడు మాట్లాడుతూ ఉన్నాడు.